శరదిందు వికాస మందహాసాం స్ఫురజిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ అక్టోబర్ నెల అనగా ఆశ్వయుజ మాసం. అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం మేషరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటివి ఇప్పుడు సాకల్యంగా మనం చూసుకుందాం. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ అక్టోబర్ నెల అంటే ఆశ్వయుజ మాసంలో? బృహస్పతి 2వ స్థానంలో శుభుడిగా మంచి ఫలితాలు, లాభస్థానంలో శనైశ్చరుడు యోగదాయకంగా ఉన్నాడు. 12వ స్థానంలో రాహువు కొంత ఇబ్బందిని పెట్టించినప్పటికీ కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటాడు. 6వ స్థానంలో కేతువు కొంత అనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని కేతువైతే ఇస్తాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ మాసంలో గురువు, శని, కేతువు 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు, లాభంలో ఉన్నటువంటి శని, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత అనుకూలదాయకమైనటువంటి ఫలితాలను ఈ అక్టోబర్ నెలలో కూడా అందిస్తున్నాడు. అక్టోబర్ నెల 19వ తేదీ వరకు కుజుడు కొంత అనుకూలంగానే ఉన్నాడు మిథునంలో. అలాగే బుధుడు కూడా అక్టోబర్ 9 వరకు కన్యలో సంచారం చేస్తున్నాడు, శుభయోగాలను ఇస్తున్నాడు. శుక్రుడు అర్ధశుభుడు. మొత్తానికి గ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో అనుకూలమైనటువంటి గ్రహబలము అని చెప్పవచ్చు. స్త్రీలకైతే వస్త్ర, ధాన్య, ధన లాభాదులు అనేటువంటివి ఈ మాస ఆరంభంలోనే ఇస్తాడు. ఇప్పటి వరకు ఏవేవైతే వాయిదా పడుతున్నటువంటి పనులున్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి ప్రారంభం అవుతాయి. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యక్రమాల మీద కొంత ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి మీ యొక్క వ్యక్తిగత సమస్యలను బహిర్గతం చేయకండి. ఎందుకంటే కొంత మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అనుకున్న పనులలో విజయాలైతే సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుంచి ఖచ్చితంగా గట్టెక్కవచ్చు. ఈ మాసం యొక్క మధ్య భాగంలో అంటే 15, 18, 20 ఈ తారీఖుల్లో కూడా వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే కొంత విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లక్ష్య సాధన కావాలి అంటే ఓర్పు ప్రధానంగా చాలా వరకు అవసరమవుతుంది. నిరుత్సాహాన్ని విడిచిపెట్టి పనులను ప్రారంభం చేయండి. ఎవ్వరి సహాయం కూడా ఆశించకండి. కొంత స్వయం కృషితోనే అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధిస్తారు.
ఆదాయం అనేటువంటిది కూడా సంతృప్తికరంగానే ఉంది. కొన్ని పనులు ఉద్యోగంలో మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ కూడా ఒక సూచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. తద్వారా మీరే నష్టపోతూ ఉంటారు తప్ప ఎదుటి వ్యక్తులకు కొంత లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపడతారు. సామరస్యంగా సమస్యలను పరిష్కారం చేసుకోండి. కీలక వ్యవహారాదులతో కొంత తీరిక ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన ఈ నవరాత్రుల్లో అంటే అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ పర్యంతం శరన్నవరాత్రులు ఏవైతే ఉన్నాయో కొంత మీ లక్ష్యాన్ని సాధించటానికి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అవసరం అవుతుంది. ఆరోగ్యపరంగా కూడా సహకరిస్తుంది. కొంత 24, 25, 26, 27, 28వ తేదీల్లో కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు చేసేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగాలు కూడా ఈ మాసాంతంలో కూడా కలగబోతున్నాయి. సంతానం లేనటువంటి దంపతులు కొంత సాధనా మార్గంలో కనుక ఉంటే తప్పకుండా సంతానం అయ్యేటువంటి ఆస్కారం కూడా ఈ మాసంలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. మేషరాశి స్త్రీలకు అన్ని రకాలుగా కూడా యోగదాయకంగానే ఉంది. మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెల అదృష్టయోగం అనేటువంటిది 85% ఉంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యములకు సంబంధించినటువంటి వార్తలు కూడా వింటారు. ఇక పరిహార విషయానికి వచ్చినట్లయితే శుక్ర సంబంధమైనటువంటి కొంత అనుగ్రహం కావాలి శుక్రుడికి సంబంధించి. అందువల్ల శరన్నవరాత్రముల యందు 9 రోజులు దేవీ కవచ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. చండీ హోమం మీ పేరుతో జరిపించుకోవడం కూడా ఈ మాసంలో కొంత అనుకూలంగానే ఉంటుంది. ఎవరైనా చండీ హోమం చేయించుకోవాలి అనుకునేటువంటి వారు నా ఆధ్వర్యంలో నేనే స్వయంగా మా గోక్షేత్రంలో 9 చండీ పారాయణములు 9 రోజులు చేసి మహానవమి రోజున చండీ హోమం చేయడం జరుగుతుంది. ఈ చండీ హోమంలో మీ గోత్రనామాలు, మీ పూజ, మీరు ఎవరైనా సంకల్పం చెప్పించుకోదలిచిన వ్యక్తులు మేషరాశి వారు, అలాగే అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా హోమం చేయించుకోవచ్చు. అతి తక్కువ రుసుముతో హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. మీకు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదము, విభూతి, అలాగే అమ్మవారి యొక్క రక్ష మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. వివరాలకు కింద కనిపిస్తున్నటువంటి నెంబరుకు ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. ఇంకొక సూచన కూడా చేస్తున్నాను. ఎవరైతే వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోదలుచుకున్నారో, ఎవరికైతే జన్మపత్రికలు లేవో జన్మపత్రికలు కూడా చేత్తో రాసి ఇవ్వడం జరుగుతుంది. మేషరాశి వారికి కూడా కావలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.